ఇండియాలో ఎప్పుడు పెట్రోల్ ప్రైస్ పెరుగుతాయి? మన ఇండియాకి చుట్టుపక్కల ఉన్న అన్ని కంట్రీస్లో ఆల్రెడీ పెట్రోల్ ప్రైసెస్ పెరిగిపోయాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది. ఇరాన్ అమెరికా వార్ ఇంపాక్ట్ మన డైలీ రొటీన్ లైఫ్ని టచ్ చేసింది. పాకిస్తాన్లో 85 రూపాయలు ఉండే పెట్రోల్ ప్రైస్ ఇప్పుడు 105కి హిట్ అయింది. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో ఆల్రెడీ పెట్రోల్ ప్రైసెస్ బ్లాస్ట్ అయ్యాయి. మరి క్వశ్చన్ ఏంటి అంటే, మన భారతదేశం చుట్టుపక్కల ఉన్న అన్ని కంట్రీస్లో పెట్రోల్ ప్రైసెస్ బాగా పెరిగిపోయాయి. మన ఇండియాలో పెట్రోల్ ప్రైస్ ఇంకా ఎందుకు కంట్రోల్లో ఉంది? నెక్స్ట్ పెరిగితే ఎప్పుడు ప్రైస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది? ఇంకా షాకింగ్ ఏమిటంటే, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీస్ ఆల్రెడీ ఎమర్జీ స్టెప్స్ని స్టార్ట్ చేశాయి. 400 బిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ని మార్కెట్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్కి తీసుకెళ్తుందా? వర్క్ ఫ్రమ్ హోమ్ మళ్ళీ స్టార్ట్ అవుతుందా? ఈ వీడియోలో జస్ట్ 5 నిమిషాల్లో ఇండియా పెట్రోల్ ప్రైస్ ఫ్యూచర్, ఇండియా వర్సెస్ నైబర్ కంట్రీస్ రియాలిటీ, గ్లోబల్ ఎనర్జీ రూల్స్, మన లైఫ్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నెక్స్ట్ 1-2 వీక్స్లో జరిగే చేంజెస్ మీ పాకెట్ మనీని ఎలా డైరెక్ట్గా అఫెక్ట్ చేస్తాయి అని తెలుసుకుంటారు. ఇప్పటిదాకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్, మన చుట్టుపక్కల ఉన్న కంట్రీస్లో పెట్రోల్ ప్రైసెస్ ఎందుకు ఇమీడియట్గా పెరిగిపోయాయి? పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి కంట్రీస్కి ఒక కామన్ ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఆయిల్ ఇంపోర్ట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతారు. క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగితే వాళ్ళ కంట్రీస్లో డైరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. డిలే అనే కాన్సెప్ట్ ఆల్మోస్ట్ ఉండదు. డాలర్ స్ట్రాంగ్ అవ్వడం వల్ల వాళ్ళ కరెన్సీ వాల్యూ తగ్గింది. సో ఇంపోర్ట్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. అందుకే వార్ స్టార్ట్ అయ్యాక కొన్ని రోజుల్లోనే పెట్రోల్ ప్రైసెస్ అక్కడ బ్లాస్ట్ అయ్యాయి. పాకిస్తాన్లో 85 రూపాయలు ఉన్న పెట్రోల్ ప్రైస్ 105కి రీచ్ అయింది. శ్రీలంకలో 95 రూపాయలు ఉండాల్సిన పెట్రోల్ ప్రైస్ 120 వరకు హిట్ అయింది. బంగ్లాదేశ్లో 90 రూపాయలు ఉండే పెట్రోల్ ప్రైస్ 105కి చేరుకుంది. నేపాల్లో కూడా 125కి హిట్ అయింది. ఇలా మన చుట్టుపక్కల ఉన్న అన్ని కంట్రీస్లో పెట్రోల్ ప్రైసెస్ బ్లాస్ట్ అయ్యాయి. మరి మన ఇండియాలో పెట్రోల్ ప్రైసెస్ ఇంకా కంట్రోల్లో ఎందుకు ఉంది? చాలా మందికి డౌట్ ఉంటుంది. గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ ప్రైస్ పెరిగితే మన ఇండియాలో ఇమీడియట్గా ఎందుకు పెరగలేదు? దీని వెనుక 3 స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్, గవర్నమెంట్ ట్యాక్సెస్ అడ్జస్ట్మెంట్. ఇండియాలో పెట్రోల్ ప్రైస్లో బిగ్గెస్ట్ షేర్ ఏంటి అంటే ట్యాక్సెస్. స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్. పెట్రోల్ 100 రూపాయలు అమ్మినప్పుడు దాంట్లో ఆల్మోస్ట్ 50-60 రూపాయలు ట్యాక్సెసే ఉంటాయి. సో గవర్నమెంట్ ఇక్కడ ఏం చేస్తుంది? క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగినప్పుడు ట్యాక్సెస్ని కొంచెం తగ్గించుకుంటుంది. దాంతో ఫైనల్ పెట్రోల్ ప్రైస్ సడన్గా పెరగకుండా కంట్రోల్లో ఉంటుంది. మన భారతదేశంలో పెట్రోల్ ప్రైసెస్ ఇమీడియట్గా పెరగకుండా ఉండడానికి ఇది ఒక మెయిన్ రీజన్. సెకండ్ రీజన్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ బఫర్ సిస్టమ్. ఇండియాలో పెట్రోల్ అమ్మేది ఎవరు? ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ లాంటి గవర్నమెంట్ కంపెనీస్. వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ ప్రైస్ పెరిగిన వెంటనే పబ్లిక్ మీద బర్డెన్ పెట్టరు. దానికి బదులుగా కొన్ని రోజులు లాసెస్ని తీసుకుంటారు. అంటే వాళ్ళు లాస్లో పెట్రోల్ని అమ్ముకుంటారు, కానీ పబ్లిక్కి షాక్ ఇవ్వరు. దీన్నే బఫర్ పీరియడ్ అంటారు. కానీ ఇది ఎప్పుడు శాశ్వతం కాదు. ఫస్ట్ లాసెస్ని తీసుకున్నా సరే కొద్దిగా తర్వాత వాటిని రికవర్ చేసుకుంటారు. మూడో రీజన్, రష్యా నుంచి ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవడం. ఉక్రెయిన్ వార్ తర్వాత రష్యా ఆయిల్ని వెస్టర్న్ కంట్రీస్ కొంచెం అవాయిడ్ చేశాయి. అప్పుడు ఇండియా ఏం చేసింది? రష్యా నుంచి డిస్కౌంట్ ప్రైస్లో క్రూడ్ ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాం. మార్కెట్లో ఆయిల్ ప్రైస్ $100 ఉంటే రష్యా ఇండియాకి 70 నుంచి 80 రేంజ్లోనే ఇచ్చింది. ఇండియాకి చీపర్గా ఆయిల్ దొరికింది. ట్రంప్ మన మీద ఎన్ని శాంక్షన్స్ వేసినా సరే మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం మానలేదు. మన ఇండియాకు ఉన్న గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ కూడా ఇదే. రష్యా నుంచి ఇండియాకి చీప్ ఆయిల్ దొరికితే పెట్రోల్ కాస్ట్ ఇమీడియట్గా పెరగదు. అందుకే గ్లోబల్ ఆయిల్ ప్రైస్ పెరిగినా కూడా ఇండియాలో ఎఫెక్ట్ కొంచెం స్లోగా కనిపిస్తుంది. నాలుగో రీజన్, పబ్లిక్ ఇంపాక్ట్ అండ్ పొలిటికల్ డిసిషన్స్. పెట్రోల్ ప్రైస్ పెరగడం అంటే డైరెక్ట్గా కామన్ మ్యాన్ లైఫ్ మీద ఇంపాక్ట్ పడ్డట్టే. ప్రైస్ పెరిగితే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది, గూడ్స్ ప్రైసెస్ పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది? సడన్గా హైక్ చేయకుండా కొద్దిగా ఇంక్రీజ్ చేస్తుంది. ముఖ్యంగా ఎలక్షన్స్ టైంలో పెట్రోల్ ప్రైస్ని కంట్రోల్లో ఉంచడానికి చాలా వరకు ట్రై చేస్తుంది. ఫైనల్గా క్లియర్గా అర్థం చేసుకోండి, ఇండియాకి 4 అడ్వాంటేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ ట్యాక్స్ కంట్రోల్, ఆయిల్ కంపెనీస్ బఫర్, పొలిటికల్ డిసిషన్స్ డిలే, రష్యా నుండి చీప్గా ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవడం. అందుకే ఇండియాలో పెట్రోల్ ప్రైసెస్ ఇమీడియట్గా పెరగలేదు. కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ అడ్వాంటేజెస్ వల్ల ఇండియాలో పెట్రోల్ ప్రైస్ డిలే మాత్రమే అవుతుంది, కంప్లీట్గా అవాయిడ్ అవ్వదు. క్రూడ్ ఆయిల్ ప్రైస్ లాంగ్ టైం హైగా ఉంటే, కంపెనీస్ లాసెస్ పెరిగితే, రూపీ వాల్యూ పడిపోతే ఇండియాలో కూడా పెట్రోల్ ప్రైసెస్ పెరుగుతుంది. గ్లోబల్గా పెట్రోల్ ప్రైసెస్ పెరగకుండా ఉండడానికి ఐఈఏ, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీస్ కొన్ని ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకున్నాయి. ఐఈఏ అంటే ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్. 1970లో ఎస్టాబ్లిష్ అయింది. ఐఈఏ మెయిన్ గోల్ ఏంటంటే, ఇలాంటి వార్ సిచ్యువేషన్స్లో, క్రైసిస్ టైమ్స్లో వరల్డ్లో కంట్రీస్కి ఎనర్జీ సెక్యూరిటీస్ ఇవ్వడం. ప్రపంచంలో ఆయిల్ సప్లై స్టేబుల్గా ఉండాలి, ఎనర్జీ క్రైసిస్ కంట్రోల్లో ఉండాలి. వార్ వల్ల సడన్గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే దాన్ని కంట్రోల్ చేయాలి. అంటే సింపుల్గా వరల్డ్లో పెట్రోల్ గ్యాస్ షార్టేజ్ రాకుండా మేనేజ్ చేయడం ఐఈఏ మెయిన్ గోల్. ఐఈఏలో కొన్ని మెంబర్స్ కంట్రీస్ ఉంటాయి. ఆ కంట్రీస్ దగ్గర ఎమర్జెన్సీ ఆయిల్ రిసోర్స్ ఉంటాయి. ఇలాంటి వార్ క్రైసిస్ సిచ్యువేషన్స్లో ఆ ఆయిల్ని మార్కెట్లో రిలీజ్ చేస్తారు.
ఇప్పుడున్న క్రిటికల్ సిచ్యువేషన్స్కి 400 మిలియన్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్స్ని రిలీజ్ చేయడానికి ఐఈఏ ప్లాన్ చేస్తుంది. ఇది కనుక రిలీజ్ చేశారు అంటే సప్లై పెరిగి ప్రైసెస్ కూడా కొంచెం కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైసిస్ సిచ్యువేషన్స్లో ప్రపంచ దేశాలు ఆయిల్ యూసేజ్ని ఎలా కంట్రోల్ చేయాలని ఐఈఏ కొన్ని రూల్స్ని కూడా పాస్ చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ పాసిబుల్ ఉన్న ప్రతి కంపెనీ ఎంప్లాయీస్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి అని ఐఈఏ సజెస్ట్ చేసింది. ఎందుకంటే డైలీ ఆఫీస్ ట్రావెల్ తగ్గుతుంది, ఫ్యూయల్ కన్సప్షన్ డైరెక్ట్గా తగ్గుతుంది. ఎగ్జాంపుల్, ఒక సిటీలో లక్షల మంది ఆఫీస్కి వెళ్ళకపోతే డైలీ థౌజండ్స్ ఆఫ్ లీటర్స్ పెట్రోల్ సేవ్ అవుతుంది. సింపుల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఫ్యూయల్ సేవింగ్ స్ట్రాటజీ అని చెప్తుంది. ఆఫీస్కి కంపల్సరీగా వెళ్ళాలి అంటే వర్కింగ్ డేస్ని రెడ్యూస్ చేయాలి, 6 నుంచి 4 రోజులు పెర్ వీక్ చేయాలి అని చెప్తుంది. 2 రోజులు ట్రావెల్ అవాయిడ్ అవ్వడం వల్ల ఫ్యూయల్ యూసేజ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. హైవేస్లో స్పీడ్ని కూడా కంట్రోల్ చేయాలి అని ఐఈఏ చెప్తుంది. 100 కిలోమీటర్ స్పీడ్ బదులు 80 కిలోమీటర్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే హై స్పీడ్లో ఇంజిన్ ఎక్కువ ఫ్యూయల్ని బర్న్ చేస్తుంది. మోడరేట్ స్పీడ్లో మైలేజ్ ఇంప్రూవ్ అవుతుంది. స్పీడ్ తగ్గించడం వల్ల 10 to 20% ఫ్యూయల్ సేవ్ అవ్వచ్చు. ఫ్లైట్స్ కూడా ఫ్యూయల్ని ఎక్కువగా కన్స్యూమ్ చేస్తాయి. షార్ట్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు ఫ్లైట్ని అవాయిడ్ చేసి ట్రైన్ని ప్రిఫర్ చేయాలి. ఐఈఏ సింపుల్గా చెప్తుంది, ఈ ఆయిల్ క్రైసిస్ని ఫేస్ చేయాలి అంటే మన డైలీ హ్యాబిట్ని మార్చాలి. ఫ్యూయల్ని సేవ్ చేయడం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాదు, ప్రతి ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్తూ ఐఈఏ ఈ రూల్స్ని ప్రపంచ దేశాలకి పాస్ చేసింది. ఇప్పుడు పెట్రోల్ ప్రైసెస్ అయితే అన్ని కంట్రీస్లో పెరిగిపోయాయి. నెక్స్ట్ మన ఇండియాలో కూడా పెరిగిపోతుంది అంటున్నారు. ఎప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది? క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఆల్రెడీ 100 బ్యారెల్ ఎప్పుడో దాటింది. వార్ ఎప్పుడు ఎండ్ అవుతుందో ఇంకా చెప్పలేని సిచ్యువేషన్. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఎప్పుడు మళ్ళీ ఓపెన్ అవుతుందో తెలీదు. రూపీ వాల్యూ హైయెస్ట్గా 93కి రీచ్ అయ్యింది. నెక్స్ట్ 1 or 2 వీక్స్లో కొంచెంగా స్లోగా మన పెట్రోల్ ప్రైస్ కూడా పెరుగుతుంది. ఒకేసారి పెరిగిపోదు. ఒకవేళ పెట్రోల్ ప్రైస్ పెరిగితే ఇంపాక్ట్ కనుక చూస్తే ఇది ఒక ఫ్యూయల్ ప్రాబ్లం కాదు, ఇది ఒక చైన్ రియాక్షన్ లాగా ఉంటుంది. ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని గూడ్స్, వెజిటేబుల్స్, రైస్, మిల్క్, గ్రాసరీస్ ట్రక్స్, లారీస్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. డీజిల్ ప్రైస్ పెరిగితే ట్రక్ ఓనర్స్ ఛార్జెస్ పెంచుతారు, డెలివరీ కాస్ట్ పెరిగిపోతుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకి వెజిటేబుల్స్ పంపడం కాస్ట్ పెరిగితే ఆ ఎక్స్ట్రా కాస్ట్ డైరెక్ట్గా మన మార్కెట్లో యాడ్ అవుతుంది. ఫైనల్గా మనం కొనుక్కునే ప్రైసెస్ పెరిగిపోతాయి. పెట్రోల్, డీజిల్ ప్రైస్ ఇంక్రీస్ డైరెక్ట్గా ఫుడ్ మీద ఇంపాక్ట్ చేస్తుంది. ట్రాక్టర్స్కి డీజిల్ కావాలి, ఇరిగేషన్ పంప్స్కి డీజిల్ కావాలి. డీజిల్ కాస్ట్ పెరిగితే ఫార్మింగ్ కాస్ట్ పెరుగుతుంది. ఇలా ఫార్మింగ్ కాస్ట్ పెరిగితే 20 రూపాయలు ఉన్న టమోటా ప్రైస్ 40 రూపాయలకి చేరుతుంది. రైస్, వెజిటేబుల్స్ అన్నీ గ్రాడ్యువల్గా పెరిగిపోతాయి. ఇది సైలెంట్గా జరిగే బిగ్గెస్ట్ ఇంపాక్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బిజినెస్ కాస్ట్ ఇంపాక్ట్. ఫ్యాక్టరీస్లో ఎక్కువగా ఫ్యూయల్ని యూజ్ చేస్తారు. ఫ్యూయల్ ప్రైస్ పెరగడం వల్ల కంపెనీ ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది, ప్రోడక్ట్ ప్రైసెస్ పెరుగుతాయి. సిమెంటు, స్టీలు, ప్లాస్టిక్స్ అన్ని కాస్ట్లు పెరిగిపోతాయి. దానివల్ల ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది, మనీ వాల్యూ తగ్గిపోతుంది. 100 రూపాయలకి ఒక వస్తువు రావాలి అంటే ఆ ప్లేస్లో 150 రూపాయలు పెట్టాలి. కామన్ మ్యాన్కి శాలరీ సేమ్ ఉంటుంది, ఎక్స్పెన్సెస్ డబుల్ అవుతాయి. ఫైనల్గా ఎవరికి బిగ్గెస్ట్ ఇంపాక్ట్ అంటే ఒక కామన్ మ్యాన్కి. మంత్లీ బడ్జెట్ డిస్టర్బ్ అవుతుంది. మంత్లీ 5,000 పెట్రోల్కి పెట్టాల్సిన ప్లేస్లో 7,000 అవ్వచ్చు. గ్రాసరీస్కి 6,000 అవుతుంది అనుకుంటే ఆ ప్లేస్లో 8,000 పెట్టాలి. సేవింగ్స్ ఆల్మోస్ట్ 0 అవ్వచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే ఫ్యూయల్ ప్రైస్ పెరిగితే కామన్ మ్యాన్ సఫర్ అవ్వాల్సిందే. పెట్రోల్ ప్రైస్ మాత్రమే మనం పెరిగింది అనుకుంటాం, కానీ మన లైఫ్ మొత్తం కాస్ట్ పెరిగిపోతుంది. అందుకే ఎక్స్పర్ట్స్ అందరూ ఈ సిచ్యువేషన్ని ఒక సీరియస్ సిచ్యువేషన్ లాగా చూస్తున్నారు. ఇవి ఇప్పటిదాకా ప్రజెంట్ ఇండియాలో ఉన్న సిచ్యువేషన్స్, వాటి అప్డేట్స్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.